ఎవరైతే వనస్థలిపురం, బిఎన్ రెడ్డి ఈ లొకాలిటీలో హౌస్ చూసిన వారికి ఒక చిన్న హౌస్, చిన్న ఫ్యామిలీ కోసం చూసిన వారికి మంచి ప్రాపర్టీ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో సాహిబ్ నగర్ కలానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ అనేది. 4.5 years కట్టిన హౌస్ అన్నమాట. వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు మనకి. దీంట్లో మనకి ఎస్బీఐ నుంచి ఆల్రెడీ లోన్లో రన్నింగ్లో ఉందన్నమాట. మనకి ఉన్న ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 20 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది, 122 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మనకి ఇల్లు అనేది. మనకి ఇల్లు G+1 పర్మిషన్తో కట్టడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్తోనే ఉంటున్నారు వాళ్ళు. మనకి ఇది 4.5 సంవత్సరాల హోల్డ్ హౌజు. కాకపోతే వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. కొన్ని రీజన్స్ వాళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది గమనించండి. మనకు హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకు ఒక కార్ అయితే పార్క్ చేసే విధంగా అయితే పార్కింగ్ ఉంది. మంచిగా 2 బైక్లు పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ అదేవిధంగా పార్కింగ్లు అనేది కూడా ఫాల్స్ లైన్ డిజైన్తో నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. సో అలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ స్టెప్స్ కింద చూసుకుంటే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఆల్రెడీ వీళ్ళు కొద్ది రోజులు ఉన్నారు కాబట్టి మంచిగా మనకి చుట్టూ ఇట్లా గ్రిల్స్ అనేది వీళ్ళు ఫిట్ చేసుకున్నారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేలోపు సింహధారణం ఇదే వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మంచి క్వాలిటీతోనే మళ్ళీ వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారని చెప్తున్నారు. ఈ హౌస్ అనేది కూడా మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చి చూస్తే మనకి 2 BHKతో ఉంటుందన్నమాట మనకి. సో హౌస్ ఇన్సైడ్లో మనకి ఇది లివింగ్ ఏరియా చూసుకుంటూ మంచిగా లివింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఉంది. కొంచెం స్పేస్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో విండోస్ ఇచ్చారు. విండోస్ వచ్చి మనకి వుడెన్ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో అనేది ప్రొవైడ్ చేశారు. మనకి కింద ఫ్లోర్ చూసుకుంటే మనకి కంప్లీట్గా మనకి గ్రనైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ అనేది మనకి వనస్థలిపురం రైతు బజార్కి ఈ లొకాలిటీ అంటే బిఎన్ రెడ్డి ఈ లొకాలిటీలో హౌస్ చూసు చిన్న ఫ్యామిలీ కోసం చూసిన వారికి అయితే మంచి హౌస్ అన్నమాట. చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇటు విజయవాడ హైవేకి చూసుకున్నా కానీ లెస్ దెన్ ఒక 3.5-4 కిలోమీటర్ లోపే ఉంటుంది కూడా మనకి. లేదు ఇటు సాగర్ హైవేకి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. బిట్వీన్ సాగర్ హైవేకి విజయవాడకి హైవే మధ్యలో ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంది. మనకి హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే హాల్ అన్నమాట. హాల్లో అయితే చాలా విశాలంగా ఉంది. మనకి ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది చూడండి. ఇది టీవీ పాయింట్ మనకి సెల్ఫ్స్తో కూడా ప్రొవైడ్ చేశారు. హాల్లో చూసుకుంటే ఇక్కడ సైడ్ ఒక చిన్న డోర్ ఇచ్చారు. డోర్ పక్కన మళ్ళీ ఈ హౌస్ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళన్నిటికి కూడా గ్రిల్స్ ఫిట్ చేసుకున్నారు. మంచిగా ఉండడానికి కొద్ది రోజులు ఉన్నారు వీళ్ళు. కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేశారు. అందుకే పైన ఈ ఫ్యాన్స్ కానీ చూడండి కలర్స్తో నీట్గా ఫాల్స్ లైన్ డిజైన్తో నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ కూడా 4 years ఓల్డ్ అయినా కానీ ఎక్కడ కూడా ఇలాంటిది లేదు, అంటే లేకుండా నీట్గానే వీళ్ళు ఉంచుకున్నారనమాట మనకి. సో ఇటు సైడ్ చూస్తే మనకి ఆ చిన్న ఇక్కడ చూసుకుంటే హాల్లో ఒక చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న వాష్ ఏరియా కూడా కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట మనకి. సో ఆ విధంగా ఉంది హౌస్. ఈ హౌస్ డైమెన్షన్స్ అంటే దీని ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి. ఈ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ ఓనర్ గారు ఇస్తా అని చెప్తున్నారనమాట. ఇది చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా, మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మనకి ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అలా విధంగా ఉంది. సో వెంటిలేట్ పర్పస్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్తో అండ్ వెస్టర్న్ వాష్రూమ్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూస్తుంటే మనకి సెల్ఫ్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు వాల్స్కి అయితే ఈ కలర్లో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందనమాట మనకి. ఆ విధంగా చిన్న ఫ్యామిలీస్ కోసం చూస్తున్న వారికి అయితే మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు. దట్టు ఈ లొకాలిటీలో ఇంజాపూర్ ఈ లొకాలిటీలో చూసిన వారికి కూడా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు.
అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి కిచెన్కి వెళ్ళొచ్చు. మనకి హాల్ నుంచి ఇలా వస్తే మళ్ళీ కిచెన్కి వెళ్ళొచ్చు. కిచెన్లోనే మనకి ఏంటంటే వీళ్ళు ఒక చిన్న పూజ గదిలా ఏర్పాటు చేసుకున్నారన్నమాట. మనకి ఒక చిన్న ఈ విధంగా వుడ్తో మనకి చేయించుకున్నారు వీళ్ళు. అండ్ కిచెన్లో ఇది వచ్చేలోపు ఎల్ షేప్లో కింద ప్లాట్ఫారం ఈ విధంగా ఉంది. అండ్ కిచెన్లో కూడా ఒక డోరు పక్కన ఒక 1/2 ఫీట్ వరకు కూడా వీళ్ళు చుట్టూ ఈ హౌస్కి సెట్ బ్యాక్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ 100% వాస్తు ప్రకారమే కట్టారు. హౌస్కి కూడా చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట మనకి. మళ్ళీ కిచెన్ నుంచి ఇలా వస్తే మనకి హాల్ నుంచి ఇలా వస్తే ఇటు బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా పైన అనేది ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇది దట్టు మనకి జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది. మనకి జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుంది అన్నమాట. ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వెళ్తే ఇక్కడ లాస్ట్లో మనకి హౌస్ వెస్ట్ ఫేస్ ఉన్నా కానీ ఈస్ట్ ఫేస్ ఈశాన్య మూలకే మనకి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చుట్టూ చూసుకుంటే ఇల్లులే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ అనేది. మనకి ఇది గమనించండి. సో మళ్ళొకసారి ఈ హౌస్ గురించి కనుక డిస్కషన్ చేస్తే ఇది అండర్ జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది. వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హౌస్ డైమెన్షన్ 20x55 ఉంటుంది. 122 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. G+1 పర్మిషన్తో ఉంటుంది. మనకి ప్రజెంట్ వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టడం జరిగింది. సో ఆ విధంగా ఇన్సైడ్ చూస్తారు కదా, ఈ విధంగా ఉంది. 2 BHKతో ఉంటుంది. 4.5 సంవత్సరాల ఓల్డ్ హౌస్ అయినా కానీ వీళ్ళు నీట్గానే మెయింటైన్ చేసుకున్నారు. వీళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్లనే ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది గమనించండి. మనకి లొకేషన్ చూసుకుంటే ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ బస్ స్టాప్కి వెళ్ళాలన్నా కానీ ఆల్మోస్ట్ మనకి 2.5-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇటు విజయవాడ హైవేకి వెళ్ళినా కానీ లెస్ దెన్ అంతే డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 68 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ కాదంటున్నారు. కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది మనకి. అండ్ దీని మీద మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే ఆల్రెడీ ఈ హౌస్ పైన మనకి SBI నుంచి 55 లక్షల వరకు లోన్ అనేది ప్రజెంట్ రన్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ అదే లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు. లేదు మీరు కొత్త లోన్కి వెళ్ళినా కానీ వీళ్ళు సహకరిస్తా అని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.